కళ్యాణ్ ఈ పేరు వింటే తెలుగు తమ్ముళ్ళు వణికిపోతున్నారు. గ్రామ స్థాయిలో చీమ చుటుక్కుమన్న పవన్ టేబుల్ పై సమాచారం ఉంటుంది. అదే సమాచారం నేరుగా చంద్రబాబు చెవుల్లోకి చేరుతుంది. ఆ తర్వాత అధినేత క్లాస్ తో నేతలు తుస్సుమంటున్నారు. ఇంతకీ పవన్ అలా ఎందుకు చేస్తున్నారు? కూటమితో సీనాని చిచ్చు పెడుతున్నారా? పవన్ దెబ్బకు వణుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. పవన్ కు ప్రత్యేక గౌరవం ఇస్తున్న చంద్రబాబు. పవన్ చెవికి చేరుతున్న రాష్ట్రంలో ప్రతి పరిణామం. మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్. పారదర్శక పాలనతో ముందుకు పవన్. జన సైనికులతో పవన్ ప్రత్యేక నిఘా. అవినీతికి దూరంగా ఉండాలని నేతలకు చంద్రబాబు పిలుపు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేల సంగతి సరే. పవన్ కళ్యాణ్ మార్పు తేవడానికే రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతికి తావులేని పాలనను అందించాలని భావించి ఆయన జనసేన పార్టీని స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పార్టీని స్థాపించిన తొందరపడి రాజకీయాలంటూ హడావిడి చేయలేదు. 2014 ఎన్నికల్లో బేషరతుగా బయట నుంచి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. పవన్ కళ్యాణ్ మద్దతుతోనే నాడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిందనడానికి మరో సందేహం లేదు. ఇక 2014-2019 మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలను మొదలుపెట్టారు. అయితే పార్టీని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించలేదు. నేతలను పార్టీలోకి చేర్చుకోవడంలోనూ ఆచితూచి వ్యవహరించారు. అవినీతి మరకలున్న వారిని దరి చేరనివ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినా లైట్ గానే తీసుకున్నారు తప్ప కుంగిపోలేదు, వెనక్కు తగ్గలేదు. 2024 ఎన్నికలకు రెడీ అయ్యారు. అప్పటికే రాష్ట్రంలో మానసికంగా దెబ్బతిన్న టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆక్సిజన్ అందించారు. బీజేపీని కలుపుకొని కూటమి కట్టి గెలుపు బాట పట్టారు. ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే చంద్రబాబు పవన్ కు ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. దీంతో పాటు ఆయనకు కేటాయించిన శాఖల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం పవన్ కు చేరుతున్నాయి. వెంటనే ఆ సమాచారాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందిస్తున్నారట. వెంటనే సదరు మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాసులు పీకుతున్నారట. గడిచిన 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నెట్వర్క్ ను పెంచుకోవడంతో ఆయనకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ సమాచారం అందుతుంది. అయితే ఎమ్మెల్యేలు చాలా వరకు తమ అనుచరుల ఒత్తిడికి తలొగ్గి ఇసుక దందా వంటి వాటికి తలూపుతున్నారట. తాను అవినీతి చెయ్యడు, ఆ అవసరం కూడా పవన్ కళ్యాణ్ కు లేదు. పారదర్శక పాలన అందించాలన్న ధ్యేయంతోనే ఆయన కూటమిని కూడగట్టారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించగలిగారు. ఈ ప్రభుత్వంలోనూ అదే జరిగితే తేడా ఏముందని ప్రజలు భావిస్తారు. అందుకే జన సైనికులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఇటు చంద్రబాబు కూడా అవినీతికి దూరంగా ఉండాలని పదే నేతలకు వార్నింగ్లు ఇస్తూ ఉండడంతో మంత్రుల నుంచి నేతల వరకు తాము ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎలా సంపాదించుకోవాలన్న ఆందోళనలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తనకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తూ ఉండడంతో టీడీపీ నేతలు ఇదెక్కడి గోలరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట.